తెలంగాణ ప్రభుత్వం పౌరుల సంక్షేమంపై, ప్రత్యేకించి మహిళల సంక్షేమంపై దృష్టి సారిస్తోంది. అన్ని హామీల పథకాలను త్వరితగతిన అమలు చేసేందుకు ప్రభుత్వం వేగంగా కృషి చేస్తోంది. ఇప్పటికే హామీ ఇచ్చిన అనేక పథకాలు అమలు చేశాం. మీకు పింఛన్ వస్తుందా? కామెంట్ చేయండి. గృహజ్యోతి మరియు 500 రూపాయల గ్యాస్ సిలిండర్లను ప్రజలకు ప్రకటించారు. ఇప్పుడు రాష్ట్రంలోని నిరుపేద గృహిణులకు మహాలక్ష్మి పథకం ఆర్థిక సహాయం అమలు చేసేందుకు ప్రభుత్వం సమాయత్తమవుతోంది. మహాలక్ష్మి పథకం ద్వారా అర్హులైన మహిళలకు ప్రతి నెల 2500 రూపాయల ఆర్థిక సహాయం అందజేస్తున్నారు. దీంతో మహిళలు తమ దైనందిన పోరాటాలకు మద్దతుగా నిలుస్తారు. ఆర్థిక సహాయం చాలా విశ్వాసాన్ని తెస్తుంది మరియు వారిపై భారాన్ని తగ్గిస్తుంది. ఇప్పటికే ఆరోగ్యశ్రీ చికిత్స పరిమితిని 10 లక్షలకు పెంచారు. ఇది పేద ప్రజలకు ఆరోగ్య సహాయం అందించడానికి ప్రభుత్వం తీసుకున్న గొప్ప నిర్ణయం. అన్ని అర్హత కలిగిన కుటుంబాలకు విద్యుత్ మరియు సబ్సిడీ గ్యాస్ సిలిండర్ల కోసం జారీ చేయబడిన 0 బిల్లులు అందేలా సాఫ్ట్వేర్ అభివృద్ధి చేయబడింది. మహాలక్ష్మి పథకం అమలులోకి వస్తున్నందున ప్రభుత్వం అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, అధికారులు లబ్ధిదారుల గుర్తింపును ఎలాంటి జాప్యం లేకుండా సిద్ధం చేయాలని ఆదేశించింది. మహాలక్ష్మి పథకం కోసం లబ్ధిదారులను అర్హత ప్రమాణాల ఆధారంగా ఎంపిక చేస్తారు. అలాగే ప్రభుత్వం కొత్త రేషన్ కార్డులు జారీ చేయడంతో చాలా మంది కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్నారు. పథకం యొక్క ఆర్థిక సహాయం యొక్క ప్రయోజనాలను పొందడానికి రేషన్ కార్డులను కలిగి ఉండటం తప్పనిసరి. కాబట్టి వీలైనంత త్వరగా కొత్త రేషన్ కార్డులను జారీ చేయడానికి ప్రభుత్వం కృషి చేస్తోంది. మహాలక్ష్మి పథకానికి లబ్ధిదారుల జాబితాను ఖరారు చేసిన తర్వాత రాష్ట్రంలోని అర్హులైన ప్రతి మహిళకు 2500 రూపాయల మహాలక్ష్మి పథకానికి ప్రభుత్వం ఆర్థిక సహాయం ప్రకటించింది. మరింత సమాచారం కోసం తదుపరి వీడియోలో కలుద్దాం. లైక్ చేయండి, షేర్ చేయండి, ఫాలో, కామెంట్, సబ్స్క్రైబ్ చేయండి.